కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆ వివరాలను కేంద్ర ఉక్కు శాఖ తాజాగా విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదిక వెల్లడించింది. గత అక్టోబర్ నుంచి రెండో బాస్ట్ ఫర్నేస్ మొదలుపెట్టాక సంస్థ ఉత్పత్తి సామర్థ్యం సగటున రోజుకు 13,485 టన్నులకు పెరిగింది. ప్రస్తుతం రెండు ఫర్నేసులు 98% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హై ఎండ్ విలువ గల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని, దానికి సంబంధించి దేశీయ మార్కెట్లో తన వాటాను పెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించక ముందు ఆర్థిక సంక్షోభం కారణంగా ఉక్కు కర్మాగారం పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయలేదు. దీనివల్ల సంస్థ అమ్మకాల టర్నోవర్ 2024-25 డిసెంబర్ నాటికి 12,000 కోట్లకే పరిమితమైంది. దానివల్ల నష్టాలు 3,943 కోట్లకు చేరాయి. ఆ ఏడాదిలో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1,198 మేర తగ్గింది. సంస్థల ఉద్యోగుల సంఖ్య 2024 మార్చి 31 నాటికి 13,536 ఉండగా డిసెంబర్ 31 నాటికి 12,338కి తగ్గింది. కంపెనీ అధీకృత వాటాలు 2024 మార్చి 31 నాటికి 8,000 కోట్ల మేరగా ఉండగా 2024 డిసెంబర్ 31 నాటికి 15,000 కోట్లకు పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత, ఆర్థిక సంక్షోభం కారణంగా కర్మాగారం పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేదు. దీనివల్ల అమ్మకాలు 2024 డిసెంబర్ 31 నాటికి 12,429 కోట్లకు పడిపోయాయి. 3,943.43 కోట్ల మేర నికర నష్టం వాటిల్లింది.